నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి? అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అనమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధనురాశి వారందరికీ కూడా ఈ జూలై నెలలో ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉండబోతోందో మనందరం తెలిసేసుకుందామా మరి? రైట్. జూన్ నెల ఎలా ఉంది మరి? ధనురాశి వాళ్ళకి రాశి అధిపతి గురు భగవానుడు. అయితే గురు భగవానుడు వచ్చేసేసి మీకు సప్తమ స్థానంలో మీకు గోచార రీత్యా మీకు ఉండడం జరుగుతోంది. మొన్న మే 15 నుంచి మనం చెప్పుకున్నాం. అయితే రవి భగవానుడు కూడా ఇప్పుడు సప్తమ స్థానంలో ఉండి ఇప్పుడు ఆయన అష్టమానికి వెళ్తారు. శుక్ర భగవానుడు మీకు షష్టమ స్థానంలోకి గోచారంలోకి వెళ్ళడం జరుగుతుంది. బుధ భగవానుడు అష్టమ స్థానంలో, తర్వాత కుజ భగవానుడు నవమ స్థానంలోకి కేతుతో పాటు కలిసి, శని భగవానుడు చతుర్థంలో ఉండడం, రాహు భగవానుడు మీకు లాభస్థానంలో ఉండడం జరుగుతుంది. తృతీయ స్థానంలో ఉండడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీరు రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచిదే, ఓ రకంగా శుభం. చాలా బాగుంది. చక్కగా రకరకాలు సేవించడం కానివ్వండి, రకరకాల భోజన పదార్థాలు చక్కగా సేవించడం కానివ్వండి, అటువంటివి జరగడం లాంటివి అవకాశాలు ఇక్కడ బాగా కనబడుతున్నాయి. అంటే డైజెస్టివ్ ఇష్యూస్ అప్పుడప్పుడు తలెత్తుతున్నాయి అని కూడా కనబడుతోంది. ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం కానివ్వండి, లేకపోతే తీవ్రమైన సెంటర్ ఆఫ్ ద స్టమక్లో కడుపు నొప్పి రావడం కానివ్వండి, లేకపోతే కడుపు అప్సెట్ అయ్యి కాన్సిక్వెన్సెస్ కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉన్నట్టుగా కనబడుతోంది. సో కాస్త భోజన విషయాల్లో కొంచెం మీకు పడని పదార్థాలు ఏమైనా ఉంటే వచ్చే సంవత్సరం వరకు కాస్త జాగ్రత్త వహించితే మంచిది. లేకపోతే మిగతా అంతా బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. రవి అష్టమానికి వెళ్ళిన తర్వాత జూలై 15 నుంచి కూడా కొంచెం హెడేక్స్ లాంటివి రావడానికి అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ కొంచెం హెడేక్స్ కానివ్వండి, లేకపోతే రైట్ ఐ నొప్పి రావడం కానివ్వండి, లేకపోతే రైట్ ఐ సైట్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, ఐసైట్ ఇష్యూస్ రావడం కానివ్వండి, లాంటివి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. అయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే, విద్యాబుద్ధులు, ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి వచ్చేసేసి కుజ భగవానుడు భాగ్యస్థానంలోనే ఉన్నారు, కానీ కేతుతో ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదో ఒక రకమైన స్పెక్యులేషన్, ఏదో ఒక రకమైన ఒక చిన్న ఒక డౌట్ అనేది ఉంటుంది. కాస్త భయంగా ఉంటూ ఉంటారు, కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. అయితే ఇక్కడ కుజ భగవానుడు కేతుతో కలిసి ఉండడంతో కొంచెం ఇమోషనల్ యాంగ్జైటీ కొంచెం ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదంతా తాత్కాలికం అండి, టెంపరరీ. మై వర్డ్, లిటరలీ టెంపరరీ. ఓకే, అంత సెట్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అంత డౌట్ మాత్రమే, అనవసరమైన డౌట్, పనికొచ్చే డౌట్లు ఏమి ఉండవు అక్కడ. అయితే రేపు జూన్ 26వ తారీఖు నుంచి కూడా, ఆల్మోస్ట్ జూన్ 30వ తారీఖు నుంచి కూడా చాలా శుభంగా ఉంటుంది. జూన్ 30వ తారీఖు నుంచి ఇంకొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ముందుకు వెళ్ళటం అలాంటివి కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది, స్కిల్ సెట్ అది పెంచుకోగలుగుతారు, ఆ డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కుజ భగవానుడు కేతు నక్షత్రం మీదే ప్రయాణిస్తున్నారు కాబట్టి కొంచెం ఆ డౌట్ అనేది ఉంటుంది. బట్ తర్వాత అంతా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మ్యారిటల్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసి బుధ భగవానుడు వచ్చేసేసి మీకు అష్టమంలో చేరుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మాట్లాడాలనుకుంది మాట్లాడకపోవడం, మర్చిపోవడం, చెప్పాలనుకుంది చెప్పకపోవడం, మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే గబుక్కున ఒక మాట, అయ్యో నేను ఇదనలేదు అదన్నాను, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పర్వాలేదు, శుక్రుడు బ్యాలెన్స్ చేసేసుకుంటారులేండి, ఇబ్బంది ఏం లేదు. బట్ అట్ ద సేమ్ టైం కుజుడు కూడా శుక్ర నక్షత్రం మీదకి వెళ్ళిపోతారు కాబట్టి పెద్దగా కంగారు పడిపోవాల్సింది ఏం లేదు. కోపం ఏమన్నా వస్తే మాత్రం గబుక్కున ఒక మాట అనే ముందు 10 సార్లు ఆలోచించండి.
10 సార్లు ఆలోచించండి. రేపు అనొచ్చులే అనుకోండి, ఈలోగా కోపం శాంతిస్తుంది. ఎంత తాత్కాలికమే కదా, టెంపరరీ, ఇవన్నీ కూడా జరిగిపోయే ఫేజులు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు రవి బుధులు అవుతారు. రవి బుధులు ఇద్దరు అష్టమంలోనే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కొంచెం కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కూడా కొంచెం ఆపర్చునిటీస్ అవి కూడా కొత్తగా ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించకండి. కొత్త ఆపర్చునిటీస్కి వెళ్ళబోకండి, అప్లికేషన్స్ పెట్టకండి, జాబులు మారకండి. డోంట్ రిజైన్, ప్లీజ్ డూ నాట్ టేక్ ఎనీ హేస్టీ డెసిషన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టైం, బికాస్ ఈ టైం ఆ హేస్టీ డెసిషన్స్ కాదు. బాసెస్తో గొడవాడద్దు, డూ నాట్ గెట్ ఇన్ టు ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎనీ డామినేటింగ్ కెపాసిటీలో మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివి చేయకండి. శుభంగా ఉంటుంది. ఇక్కడ ఆపర్చునిటీస్ అవి ఎప్పుడు తీసుకోవచ్చు అని అనుకుంటే ఆగస్టు 15, ఆగస్టు 16 నుంచి అప్పుడు తీసుకుందరు, కానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు తీసుకుని పెట్టుకుంటారు అని అనుకుంటే కనుక మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా అంత లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళేదైతే నాకు కనిపించట్లేదు. ఒకవేళ పొరపాటున వెళ్ళినా అక్కడ మిమ్మల్ని ఆపేస్తారనేది కనపడుతుంది. సో అందుకని బెటర్ ట్రై ఆఫ్టర్ ఆగస్ట్ 16th ఆపర్చునిటీస్ అనేవి మాత్రం. బట్ ఇండివిజువలీ మళ్ళీ మీ జన్మజాతకాలని చూడాల్సిందే సుమా, ఎందుకంటే మీ లగ్నం మారచ్చు. అక్కడ నా వర్డిక్ట్ మళ్ళీ వాడచ్చు, అక్కడ ఒక్కటి చెప్పేవని అనొద్దు, ఎందుకంటే మీ లగ్నరీత్యా మార్పులు వస్తాయి. లగ్నరీత్యా మీకు ఇక్కడ చాలా బాగుంది అనుకోండి, శుభం. లగ్నరీత్యా ఇక్కడ రవి బుధులు ఇంకా చాలా బాగున్నారు అనుకోండి, ఇంకే చాలా చక్కగా మీరు తీసుకోవచ్చు. ఆగస్ట్ 15 దాకా ఆగేసే పనే లేదు. ఇక్కడ జూలై 15 నుంచే మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.